హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా తెలుగు కంటెంట్ నుంచి అర్థ విపరిణామం గురించి టాపిక్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఇందులో నుంచి కంపల్సరీ 1 or 2 బిట్స్ అయితే రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో దీని గురించి చూద్దాము. అర్థ విపరిణామం. పరిణామం అనగా మార్పు. ఈ మార్పు 2 రకాలు: ధ్వని పరిణామం, శబ్ద పరిణామం. అర్థ పరిణామం భాషకు బాహ్య రూపమైన శబ్ద స్వరూపంలో నిర్మాణంలో జరిగే మార్పును ధ్వని పరిణామం అంటారు. భాషలోని పదాలకు కాలక్రమంలో అర్థాలు మారితే దాన్ని అర్థ పరిణామం అంటారు. ఒకే అర్థాన్ని సూచించే పదాలు ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటి పదానికి ముఖ్యమైన అర్థమే కాకుండా అనుషంగా అర్థం కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్, నాన్న అంటే అబ్బా, అయ్యా, అన్నము అంటే కూడు. అలా అర్థ పరిణామం రకాలు, భేదాలు. ఒక పదానికి ప్రాచీన కాలంలో ఒక అర్థం ఉండగా అనంతర కాలంలో ఆ అర్థంలో మార్పు రావచ్చు. అలా వచ్చే ఈ మార్పుల్ని కొన్ని రకాలుగా విభజించారు. 1897 ఫ్రెంచ్ భాషావేత్త మైకేల్ బ్రెయిల్ అనే అతను లా సెమాంటిక్స్ అనే గ్రంథాన్ని రచించారు. అర్థ విజ్ఞానానికి సంబంధించిన మొట్టమొదటి గ్రంథం అర్థ పరిణామం సంబంధించి ఏ స్టడీ ఆఫ్ తెలుగు సెమాంటిక్స్ పై PhD పొందిన వారు ఆచార్య GN రెడ్డి. అర్థ పరిణామంలోని రకాలను మైకేల్ బ్రెయిల్ స్థూలంగా 11 రకాలుగా విభజించారు. అవి వచ్చేసి అర్ధ వ్యాకోచం, అర్ధ సంకోచం, థర్డ్ వన్ అర్ధ సౌమ్యత, అర్ధోత్కర్ష, ఫోర్త్ వన్ అర్ధ గ్రామ్యత, అర్ధాపకర్ష, ఫిఫ్త్ సభ్యోక్తి, సిక్స్త్ మృదోక్తి, సెవెంత్ లక్ష్యార్థ సిద్ధి, ఎయిత్ కేవల సంకేత అర్థాలు, 9th వస్తు పరిణామం, 10th అలంకారిక ప్రయోగం, 11th లోక నిరుక్తి. అర్ధ వ్యాకోచం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అర్థం వ్యాకోచం అవడమే అర్ధ వ్యాకోచం అనగా మొదట పరిమితార్థాన్ని బోధించే పదం కాలక్రమంలో విస్తృతార్థాన్ని బోధించడాన్ని అర్ధ వ్యాకోచం అంటారు. అర్ధ వ్యాకోచం వివరణ చూద్దాము. నాడు పరిమితార్థం, నేడు విశాలార్థం. ప్రాచీనార్థం వచ్చేసి చెంబును నాడు రాగితో చేసింది, ఎర్రని వస్తుతో చేసింది చెంబు అనేవారు. ఇప్పుడు ఏమంటున్నారు? నేడు లోహంతో చేసినది ఏదైనా పాత్రనే. ఎగ్జాంపుల్, చెంబు, స్టీల్ చెంబు, గాజు చెంబు మొదలైనవి. నూనె అంటే తైలము, నువ్వులతో చేసింది మాత్రమే నూనె అనేవారు ప్రాచీనార్థంలో. ఇప్పుడు వచ్చేసి వేరుశనగ, ఆముదం, కొవ్వుల ద్వారా చేసింది ఏదైనా కూడా నూనెగానే సంబోధిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కమ్మ. తాటి ఆకులతో చేసిన ఆభరణం మాత్రమే కమ్మ అనేవారు. నేడు చెవులకు ధరించే బంగారు, వెండి, ప్లాస్టిక్తో చేసింది కూడా ఏదైనా కమ్మ అనే అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ధర్మరాజు. వ్యక్తి నామవాచకం. పాండవులలో ఒకడు ధర్మరాజు. నేడు వచ్చేసి మంచివాడైన అందరినీ ధర్మరాజుతో పోల్చడంతో విస్తృతమైనది. నెక్స్ట్ వచ్చేసి భీముడు. వ్యక్తి వాచకము. ఇప్పుడు వచ్చేసి బలవంతుల్ని భీముడుగా పోలుస్తున్నారు. నెక్స్ట్ రాక్షసుడు. క్రూరుడు, పట్టుదల గలవాడు, పనికి రాక్షసుడు. నెక్స్ట్ నారదుడు. త్రిలోక సంచారి ప్రాచీనార్థంలో. నవీనార్థంలో తంటాల కోరును నారదుడు అని అంటాము. నెక్స్ట్ మహారాజు, రాజులకు రాజు అని, భాగ్యవంతుణ్ణి నేడు మహారాజు అని అంటున్నాం. ఇది వచ్చేసి అర్ధ వ్యాకోచానికి సంబంధించి. నెక్స్ట్ అర్ధ సంకోచము. ఒకనాడు విశాలార్థంలో ప్రయోగించిన నేడు పరిమితార్థానికి పరిమితమైంది అర్ధ సంకోచం అవుతుంది. అర్ధ సంకోచం యొక్క వివరణ చూద్దాము. నాడు విశాలార్థం, నేడు పరిమితార్థం. ప్రాచీనార్థం వచ్చేసి చీర, నాడు వస్త్రము, స్త్రీ పురుషులు ఇద్దరు ధరించేవారు. నేడేమో నవీనార్థంలో ఓన్లీ స్త్రీలు ధరించే వస్త్రం మాత్రమే చీర అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగము. ఉద్యోగం అంటే పని, ప్రయత్నము. నేడు జాబుకు పర్యాయ పదము ఉద్యోగము. నెక్స్ట్ శ్రాద్ధము అంటే శ్రద్ధతో చేసేది. ఇప్పుడు వచ్చేసి అశుభ కర్మ లేదా చనిపోయిన వారికి సంవత్సరం తర్వాత చేసే కర్మ అనేది నేడు వాడుతున్నారు. అప్పుడు సాహెబ్ అంటే చెలికాడు. ఇప్పుడు నవీనార్థంలో మహమ్మదీయుని సాహెబ్ అంటారు, అంటే ముస్లింలను మాత్రమే సాహెబ్లుగా పిలుస్తారు. అప్పుడు ప్రాచీనార్థంలో సంభావన అనగా గౌరవించడం, నేడు దక్షిణ ఇవ్వడం. ప్రాచీనార్థంలో వస్తాదు అనగా ఉపాధ్యాయుడు, నేడు మల్లయోధుడు వస్తాదు అంటే. ప్రాచీనార్థంలో మధుపర్కాలు అంటే తీయని నీరు, నవీనార్థంలో తెల్లని వస్త్రాలు. అర్ధ సామ్యత, అర్ధోపకర్ష. నాడు నిందార్థంలో వాడబడిన పదం కాలక్రమంలో గౌరవార్థంలో ప్రయోగించడాన్ని అర్ధ సౌమ్యత, అర్ధ గౌరవం అనబడుతుంది.
అర్ధ సౌమ్యత అంటే నాడు నిందార్థం నేడు గౌరవార్థం. అంటే సౌమ్యత అంటే గౌరవం అనేది గుర్తుంచుకోవాలి. సభికులు అంటే జూదగాన్లు అప్పుడు ప్రాచీనంలో. నవీనంలో వచ్చి సభలోని వారందరూ సభికులు. ప్రాచీనంలో వైతాళికులు అంటే రాజులను మేలుకొల్పువారు. నవీనంలో సంఘ సంస్కర్త మూఢాచారాల నుండి ప్రజలను మేలుకొల్పేవారు. ప్రాచీనంలో మర్యాద అంటే హద్దు, నేడు గౌరవం. ప్రాచీనంలో అదృష్టం అంటే చూడబడనిది, నవీనంలో భాగ్యము. ప్రాచీనంలో అంతస్తు అంటే మేడ పై భాగము, నవీనంలో పరువు ప్రతిష్టలు. అర్ధాపకర్ష అర్ధగ్రామ్యత నాడు గౌరవార్థం వాడబడిన పదక్రమంలో పదాల కాలక్రమంలో నిందార్థంగా ప్రయోగించబడమే అర్ధగామ్యత. 4th వన్ నాడు గౌరవార్థం నేడు నిందార్థం. ప్రాచీనంలో కంపు అంటే సువాసన, నవీనార్థంలో దుర్వాసన. ప్రాచీనార్థంలో విధవ అంటే భర్త చనిపోయిన స్త్రీ, ముండ అంటే జుట్టు కత్తిరించిన ఒక విధవ. నవీనార్థంలో నిందార్థము తిట్టు, తిట్టు ఎందుకు పనికిరానివాడు. సాని అంటే రాణి దొరసాని ప్రాచీనార్థంలో, నవీనార్థంలో వేశ్య రంగసాని. ప్రాచీనార్థంలో దేవదాసి అంటే భక్తురాలు, నవీనార్థంలో వేశ్య. ప్రాచీనార్థంలో ఛాందసుడు అంటే చందో, నవీనార్థంలో లోకజ్ఞానం లేనివాడు. చందో విజ్ఞానం తెలిసినవాడు, వేద వేదాంగ కర్త ఛాందసుడు అంటే. స్వాహ అంటే అగ్నికి ఆజ్యాన్ని సమర్పించటం, నవీనార్థంలో దొంగలించటం. శనిగ్రహం అంటే నవగ్రహాల్లో ఒకరు, నవీనార్థంలో వదిలించుకోవాల్సిన పీడ. పూజ్యం కైంకర్యం అంటే పూజింపదగినది, సేవ, దొంగలించు ప్రాచీనార్థంలో. నవీనార్థంలో వచ్చేసి శూన్యం, వశం చేసుకును. అలాగే సభ్యోక్తి సభలోని కొందరి సమక్షంలోని వాచ్యం చేయడానికి వీలుగాని పదాలను నూతన పదబంధ కల్పన వలన తెలియచేసేది సభ్యోక్తి అందరు. సభ్యోక్తి అంటే పదకల్పన సందర్భము చూద్దాము. కడుపుతో ఉంది అంటే గర్భవతి అంటారు. చనిపోవు అంటే కాళ్ళధర్మము కాలమగు పరమపదించారు, కైవల్యము నిర్యాణము, తుది శ్వాస నూకలు చెల్లాయి, బాల్చి తన్నాడు, స్వర్గస్థుడయ్యాడు, మూత్ర విసర్జన. స్వర్గస్థుడయ్యాడు వరకు. లఘుశంక అంటే మూత్ర విసర్జన. కులాల పేర్లు రజక అంటే చాకలి, మంగలి అంటే నాయి బ్రాహ్మణ, కంసాలి అంటే విశ్వబ్రాహ్మణ, మాదిగ అంటే హరిజన, బోయ అంటే వాల్మీకి, యాదవ అంటే గొల్ల. నెక్స్ట్ మృదుక్తి చూద్దాము. కఠినమైన భావాలను దుఃఖస్ఫోరకమైన అభిప్రాయాన్ని మృదువైన తీరులో చెప్పడం మృదుక్తి. మృదుక్తికి వివరణ చూద్దాము. పదకల్పన సందర్భం. అప్పుడేమో దీపం కొండెక్కింది అంటే దీపం మారిపోయింది. అలాగే మంగళసూత్రం పెరిగిపోయింది అంటే తెగిపోయింది. కుండలు నిండుకున్నాయి అంటే ఖాళీ అయ్యాయి. నల్ల పూసలు పెరిగిపోయాయి అంటే తెగిపోయింది. నెక్స్ట్ లక్ష్యార్థాలు 7th వన్. రూత్యర్థం అంటే రూఢి అనగా నిజ నిర్ధారణ. అర్థం ఎక్కిన మాట లేదా ఆధార ఆదేయాలను కానీ, కార్యకరణ సంబంధం కానీ, అంగి సంబంధాలను కానీ సూచించే మాటలను లక్ష్యార్థ సిద్ధి అంటారు. ఇక్కడ వివరణ ఆధార ఆదేయం. ముష్టి అంటే పిడికిలి అని అర్థం. అప్పుడు నేడు భిక్షమెత్తుకోవడం. కార్యకరణ సంబంధం అంటే దహించుట, దాహం అంటే దహించుట దప్పించుట, నేడు దప్పిక దాహము. సూది అంటే బట్టలు కుట్టే సూది, నేడు డాక్టర్లు వాడేది కూడా సూది అని అంటున్నారు. కేవలం సంకేతార్థాలు ఒక పదం జన వ్యవహారంలో ఒక అర్థం ఇస్తూ ఉండగా ఏదో ఒక వృత్తినో విజ్ఞాన రంగాన్నో అంటిపెట్టుకొని ఉన్నవారికి ఆ పదం ఒక ప్రత్యేక అర్థానికి వాడటం. అది చూద్దాము. వాయువు అంటే పశు వైద్య శాస్త్ర ప్రకారము పశువులకు వచ్చే వ్యాధి వాయువు. ద్రవ్యం అంటే ధనం డబ్బు, ఆధునిక విజ్ఞానం ప్రకారం పదార్థం. ఇంధనం అంటే సామాన్యార్థం, ఆధునిక విజ్ఞానం ప్రకారం ఉష్ణశక్తినిచ్చే చమురు, బొగ్గు, పెట్రోలు. నెక్స్ట్ వచ్చేసి వస్తు పరిణామము. ఒక పదం అది సూచించే వస్తు రూపం, నిర్మాణం మొదలైన వాటిలో కాలక్రమేణా వ్యవహారాలలో ఎంతో భేదాన్ని సంతరించుకుంటుంది. అర్ధ పరిణామం పేరు చూద్దాము. లక్క పిడతలు అంటే పిల్లలు ఆడుకునే బొమ్మల్ని పూర్వము లక్కతో తయారు చేసేవారు. కర్ర లోహంతో చేసినవి ఏవైనా కూడా బొమ్మలే నేడు. ఆయుధం అంటే నాడు విల్లు, గద, కత్తి, నేడు తుపాకీ, రైఫిల్, ఫిరంగి, అణ్వస్త్రాలు మొదలైనవి. ఇక్కడ జన వ్యవహారం వాస్తవమైన పేరు చూస్తాము. నారద సింహాచలం అంటే నార్త్ సింహాచలం. బోరన్ మిఠాయి అంటే బోర్న్విట. మొక్కజొన్న అంటే మొక్కజొన్న. చక్కెరకేలి అంటే శర్కర కేలి. చందమామ అంటే చంద్రమాన్.
అలంకార ప్రయోగం అంటే పోలికను చేర్చడం ద్వారా తర్వాతి కాలంలో అపరిచితమైన పదమే సామాన్య జన వ్యవహారంలో ప్రాచుర్యం పొందుతుంది. ఇలా జరిగే అర్థ పరిమాణాన్ని అలంకార ప్రయోగం అంటారు. ఆమె రంభ, వాడు మన్మధుడు, ఎండ నిప్పులు చెరగడము, చూపులు వెన్నెలలు కురవడము, పచ్చి నిజం, చేదు నిజం మొదలైనవి. లోక నిరుక్తి కొంతమంది తమకు బాగా పరిచయమైన పదాలని తమకు పరిచయం లేని పదాల స్థానంలో చేర్చి వ్యవహరించడం. ఇవి ఎగ్జాంపుల్. జన వ్యవహారం, వాస్తవమైన పేరు అనేవి లోక నిరుక్తికి ఎగ్జాంపుల్. ఇక్కడ కొన్ని బిట్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఈ బిట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.